హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు రిలీజ్ అయిన డూ యూ వాంట్ పార్ట్నర్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా పేరు వచ్చేసి జస్ట్ బాగుంది అండ్ నాకైతే మరీ అలా సూపర్ అనిపించలేదు, జస్ట్ అలా ఓకే అనిపించింది అంతే. ఎందుకంటే దో ఒక బీర్ బ్రాండ్ ని స్టార్ట్ చేసే ప్రాసెస్, ఈ ఐడియా అంతా కూడా సిరీస్ లో బాగా చూపించినప్పటికీ ఎస్పెషల్లీ ఎపిసోడ్స్ 2 and 3 రెండు బాగుంటది అండ్ స్టార్ట్అప్స్ చేసే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది కూడా. బట్ స్టోరీ మొత్తం కూడా ఒక బీర్ బ్రాండ్, అది కూడా ఉమెన్ బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడున్న రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ వరల్డ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, మనందరికి తెలుసు. అవి ఎందుకో ప్రాపర్ గా చూపించలేదు అనిపించింది అంతే. అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా కొంతవరకు మాత్రమే, అది కూడా ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ వరకే బాగా ఉంది. సో బిజినెస్ చేసేటప్పుడు కెమిస్ట్రీ బిట్వీన్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ కూడా బీన్ మచ్ బెటర్, ఇంకా బాగా చూపించి ఉండొచ్చు. ఫ్యామిలీతో సిరీస్ అయితే చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఒక 2 or 3 రొమాన్స్ సీన్స్ తప్ప. సీజన్ 2 కి అయితే స్కోప్ కూడా ఉందని హింట్ కూడా ఇచ్చారు. లెట్స్ సీ వెన్ ఇట్ కమ్స్. స్టోరీ అంతా కూడా శిఖ అండ్ అనహిత అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ఒక సొంత క్రాఫ్ట్ బిరి బ్రాండ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అయితే మనందరికి తెలుసు, యాజ్ యూజువల్ నేను ముందుగా చెప్పినట్టు బిజినెస్ స్టార్ట్అప్ లో ఉమెన్ కి ఎదురయ్యే కొన్ని సిచ్యువేషన్స్ అండి ఏంటి అనేది. సో ఆ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏ డిసిషన్స్ తీసుకుంటారు అండ్ ఆ బీర్ బ్రాండ్ ని స్టార్ట్ చేశాక వాళ్ళకి ఎదురైన కాన్సిక్వెన్సెస్ అండ్ లాస్ట్ ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ గా సిరీస్ వచ్చేసరికి జస్ట్ బాగుంది అండ్ ఇంకా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఇంకా బాగా నచ్చచ్చు. సో అలా టైం పాస్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ టు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.